60, 70s. When I entered into that profession, it is 60, 70 years. Now I am counting into 45 years people. Yesterday a lady వచ్చింది 46 years severe arthritis. So very rare to see anamata. So she cannot walk. So definitely there are lifestyle changes. So disease modification changes వచ్చాయి. డయాబెటిక్ కావచ్చు, ఈ చేంజెస్ కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు. డెఫినెట్లీ ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. సో మా పైన స్ట్రెస్ అండి. యాక్చువల్లీ యూజువల్గా 60 years వాళ్ళకి సర్జరీ చేయడం ఈజ్ డిఫరెంట్. అదే 45 years లేడీకి చేయాలంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ ఆన్ us యాక్చువల్లీ, బికాస్ దీస్ ఆర్ ఆల్ నాట్ గాడ్ గివెన్ సర్జరీ, గాడ్ గివెన్ జాయింట్. For example, joint replacement is not God. We are doing this. Not it is a natural thing. So we cannot replace the natural things. Okay. So we anytime, even in the technology vachina, we cannot replace normal joint, normal mechanics. Life eppudaina it is impossible. So even robot raavachchu, emaina raavachchu kaani కొద్ది బెటర్మెంట్ ఉంటుంది కానీ కెనాట్ మ్యాచ్ న్యాచురల్ మెకానిజమ్స్. సో 45 years వాళ్ళు వచ్చి నాకు సర్జరీ అంటే మాకు కొద్ది టెన్షన్ స్టార్ట్. ఎందుకు వీ హ్యావ్ టు గివ్ గుడ్ స్ట్రెస్ ఉంటుంది. బికాస్ 45 years యాక్టివ్ పీపుల్ మోస్ట్ ఆఫ్. సో జాయింట్ మే లాస్ట్ ఫర్ 15 to 20 years. అది ఎవరికి 60 years వాళ్ళకి చేస్తారు. And 45 to 50 years they are active people. So more stress than the giant itself. So than life the giant life. So malli they have to undergo another surgery. So that is more stress on us. So definitely మరి రెమెడీస్ ఏముంటాయి అంటే యూజువల్గా ఎక్సర్సైజెస్ ఏవి కాపాడాలి. అన్ని ఇంజెక్షన్స్ అన్ని దే ఆర్ ఆల్ వాట్ వి డూ ఈజ్ advertisements. So this is my lifestyle modification. And కొద్దిగా మన బాడీ పైన మనకు అవగాహన కావాలి. మన బాడీ పైన ఓకే, మన యాంత్రిక లైఫ్ అంటే మెకానికల్ లైఫ్ కంటే మనీ వైపు డెఫినెట్లీ అవసరం. 99% అట్లీస్ట్ 1% మీ బాడీ పైన చాలా అవసరం. సో మన బాడీ కోసం మనం స్పెండ్ చేయాలి 5-10 minutes. సో ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కావచ్చు, ఒక 10-15 minutes మన ఎక్సర్సైజెస్ ఆర్ బోరింగ్ యాక్చువల్గా. అంటే బోర్ కొడుతుంది. సో అది ప్రాబ్లం. సో ఎనీథింగ్ ఇన్ లైఫ్ బోరింగ్ అనేది దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లైఫ్లో బోరింగ్ అంటే అది చాలా ఇంపార్టెంట్ అది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎక్సర్సైజ్ ఇస్ బోరింగ్ బట్ దే ఆర్ హ్యావ్ టు బి డన్. అదర్వైజ్ మజిల్స్ జాయింట్స్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో దాన్ని తట్టుకోవాలంటే ఎక్సర్సైజెస్ ఒక్కటే కాపాడుతుంది. సో ఎస్పెషల్లీ అండ్ వాకింగ్, ఎస్పెషల్లీ లేడీస్. సో వాళ్ళకు బోన్ స్ట్రెంత్ సరిగ్గా ఉండదు. సో వాకింగ్ ఒక్కటే కాపాడుతుంది. ఏ ప్రాబ్లం 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వాకింగే కాపాడుతుంది. సో అట్లీస్ట్ 15-20 minutes వాకింగ్ అనేది చాలా ముఖ్యం. అది ఒక పార్కులలో కానీ అలా వీలైతే అట్లీస్ట్ ఎనీ టైం వాకింగ్. సపరేట్ నేను ఇంట్లో పని ఎక్కువ చేస్తాను, నేను హార్డ్ వర్కర్ని చాలామంది అంటుంటారు. నేను చాలా హార్డ్ వర్కర్ని, ఎంత పని చేస్తానో అది కాదు, నీ బాడీకి చేయడం లేదు. సో యువర్ ఫర్ అదర్ పర్పస్ యువర్ ప్లేయింగ్. సో మీ బాడీ కోసం, మీ కోసం ఎక్సర్సైజ్ 15-20 minutes చేయడం చాలా ముఖ్యమైనది. వెరీ బోరింగ్ బట్ యూ హ్యావ్ టు డూ డైలీ. అదే ఓకే. సో థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. సారు కమర్షియల్ డాక్టర్ కాదు. యాక్చువల్గా డబ్బు తీసుకుంటారు, ఎవరైనా సేవకు డబ్బు తీసుకుంటారు. కానీ ఆ తీసుకోవడంలో ఒక కన్సెషన్ అంటే ఇప్పుడు 5 lakhs తీసుకున్న చోట 3.5 lakhs తీసుకున్నారు. ఈ 2 కాళ్ళ చేసినా కూడా అనమాట. అట్లా చాలా రీజనబుల్గా ఫీజు తీసుకుంటారు. అంతేకాకుండా సారు ఈ ఏజ్లోనే మంచి డోనర్ కూడా మన సరస్వతి విద్యా మందిర్లో బిల్డింగ్ కట్టడానికి వీళ్ళ మామగారు ముందుకు వస్తే వీళ్ళు మిసెస్ కలిసి